వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెబుతున్నటువంటి ఒక ప్రాచీన కాలం విషయం. అవంతి పట్టణంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన జీవితంలో జరిగినటువంటి రకరకాల సంఘటనలు, అతను ఏ విధంగా ఉచ్చము నీచము ధర్మము అధర్మము తెలియకుండా సంపాదించి ఆ సంపాదనని కుబేరుడంతటి సంపాదన పెంచుకున్నప్పటికీ ఎవరికి పెట్టకుండాను, కనీసం భార్యాబిడ్డలకి బంధువులకి ఎవరికి దానం చేయకుండా సంతోషపెట్టకుండా కాపీనంగా ఉంటూ అందరూ కూడా వీడు ఎప్పుడు చనిపోతాడా అనేటువంటి కోరిక దుర్భర పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆ విధంగా అతను జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఇతను పూర్వజన్మ పుణ్య సంస్కారాల వలన పంచభూతాల యొక్క వాటి యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహంతో కలిగినటువంటి సంపద అంతా కూడా హరించిపోవడం జరిగిపోయి బికారైపోయాడు. ఆ సమయంలో అతడికి దిగులు ఏర్పడి వీటన్నిటికీ మూల కారణం నేను చేసుకున్నది అని చెప్పి తెలుసుకున్న తర్వాత అతనిలో కలిగినటువంటి చింతన వలన మనస్సులో సంసారం అంటే ఒక అసహ్యము, తర్వాత ఆవేదన విరక్తి కలిగి వైరాగ్యం వచ్చేసింది. ఇది అంతా అనవసరం అని చెప్పేసి సో ఆ విధంగా వచ్చిన తర్వాత అతను దాని గురించి చింతన చేయడం మొదలుపెట్టాడు. చేసిన తప్పు ఏం జరిగింది అని. కాబట్టి వాడికి తెలిసింది ఏమిటంటే, నేను సంపాదించాను తప్ప దాన్ని కనీసం సత్కార్యాలకి వాడలేదు, నేను అనుభవించలేదు, ఏ విధంగానూ ఎవరికీ చేయలేదు. కాబట్టి లోభితో ఉన్నవాడికి ధనం ఉండటం వల్ల సుఖం లేదు అని చెప్పి తెలుసుకున్నాడు. తర్వాత ఇట్లాంటి లోభులందరూ కూడా చచ్చిపోయిన తర్వాత నరకానికి పడిపోతూ ఉంటారని చెప్పి తెలుసుకున్నాడు. తర్వాత ధనం సంపాదించడానికి దాన్ని రక్షించుకోవడానికి ఎంత బాధపడిపోతున్నాడో ఇటువంటి లోభి, వాడు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నాడు, ఇక్కట్లు అంటే కష్టాలు ఎదుర్కొంటున్నాడు, అది మామూలుగా ఊహకు కూడా అందని విషయం. అయినప్పటికీ వాటి కోసం సంపాదించడం కోసం చేసినటువంటి కష్టంలో ఒక 10% పరమాత్మను తెలుసుకోవడానికి చేసి ఉంటే ఒక ప్రయోజనం ఉండుండేది. ఈ జ్ఞానం వాడికి కలిగింది. కలిగిన తర్వాత వాడికి మానవుడికి 15 దుర్గుణాలు ఉన్నాయన్నటువంటి విషయం మనకి చెప్పడం జరిగింది నేను. అయిన తర్వాత కాబట్టి ఈ దుర్గుణాలు ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఏ ఇరువురు మధ్య సంబంధ బాంధవ్యాలు డబ్బుతోనే ఉన్నాయని, ఆ డబ్బు కోసం సంబంధాల బాంధవ్యాలు పోతున్నాయని కూడా అతడు గ్రహించాడు. ఆలు మగలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత బావామరదళ్ళు ఎవరూ కూడా కేవలం డబ్బుతో తప్ప ఏ విధమైనటువంటి అది దానికి మన ఐ థింక్ కార్ల్ మార్క్స్ ఎవరో చెప్తాడు కమ్యూనిజంలో. ప్రపంచంలో పరిస్థితి ఏమిటి అంటే ఆర్థికపరమైనటువంటి సంబంధాలు తప్ప ఆత్మీయ సంబంధాలు అనేవి ఏనాడో మానవ జాతిలో పోయినాయి అని చెప్పాడు. చాలా వేదం లాంటి మాట చెప్పాడు. ఆత్మీయ సంబంధాలు లేవు, ఆర్థికపరమైన సంబంధాలే. నీ దగ్గర పైసలు ఉంటే నేను వస్తాను నీ దగ్గరికి, లేకపోతే లేదు. సో ఆ విధంగా కాబట్టి ఇది ధనం సంపాదించుకోవడం ఏమవుతున్నాయి, బంధుత్వాలు పోతున్నాయి. సో ధనం కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడకుండా తయారైపోతున్నారు. కాబట్టి స్పర్ధలు కార్పణ్యాలు పెరిగిపోయి సర్వనాశనం అయిపోతున్నారు మానవులందరూ కూడా. కాబట్టి ఆ మనుషులకు ఉన్నటువంటి ధన దాహం అనేది ఏదైతే ఉందో అది అత్యంత చెడ్డది, దాన్ని మించిన చెడ్డది ఇంకొకటి లేదు అని మనకి నిన్నటి వరకు మనం అక్కడ ఇవన్నీ వాడికి కలిగినాయి. ఈ అనుభవాలు, ఈ మనస్సు ఎప్పుడు దాని మీదకి వెళ్ళిపోయింది, ఆలోచనలోకి వెళ్ళేప్పటికి మూల కారణం తెలుస్తుంది. వాడికి జరిగినటువంటి పరిస్థితికి మూల కారణం తెలుసుకున్నాడు. సరే, ఇప్పుడు ఇవాళ దానికి కంటిన్యూషన్ వేస్తున్నాం. ఏమిటంటే, దేవతలు అపేక్షించే మనుష్య జన్మనెత్తి అందులో ఉత్తమ బ్రాహ్మణుడుగా పుట్టి ఇట్టి మహత్తరమైన సదవకాశం విస్మరించి తన జన్మ సార్థక్యం చేసుకునే పరమార్థం ఆలోచించకుండా అమంగళ మార్గంలో పడిపోతున్నాడంటే ఏమని చెప్పాలి
అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే చూడండి, దేవతలు కూడా మనుష్య జన్మ కావాలని ఆపేక్షిస్తారని చెప్తున్నాడు. ఎందుకని? ఈ మానవ జన్మకు వచ్చిన వాడు మాత్రమే ప్రయత్నించి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దేవతలకి కేవలం నువ్వు చేసుకున్న పుణ్యకార్యాలను అనుభవించేటువంటి సుఖయోగం అక్కడ భోగించడం ఉంది. అంతకు తప్పితే నువ్వు మామూలుగా అక్కడికి వెళ్ళి మళ్ళీ నారాయణ పూజ చేస్తాననే మాట లేదు. పోతే అత్యంత పాపిష్టి పనులు చేసి నరకానికి వెళ్ళాం. అక్కడ చేసిన పాపపు కర్మలకి అనుభవించడం, కష్టాలు అనుభవించడం మిగులుతుంది తప్ప అక్కడ కృష్ణారామ అనే అవకాశం అక్కడ లేదు. ఎందుకంటే మన ఎక్కడ వేయిస్తూ ఉంటారో, ఏవి గుచ్చుతూ ఉంటారో మనకు తెలియదయ్యా. ఆ నొప్పులు అబ్బా అమ్మ అంటమే సరిపోతుంది. దేవుడి గురించి అక్కడ ఆలోచిస్తావు. కాకపోతే అటు ఇటు అన్నీ ఉన్నటువంటి ఈ మానవ జన్మలో నువ్వు కావాలనుకుంటే విపరీతంగా సంపాదించి ఇప్పుడు ఆ బాడు చేసినట్టుగానే సుఖించవచ్చు. దానికి మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. ఏ జన్మ కడతావో తెలియకుండా నరకానికి వెళ్ళచ్చు. లేదు, ఆ సంపాదన సద్వినియోగం చేసి మంచి జన్మకి వెళ్ళావు, స్వర్గలోకానికి వెళ్తావు, అక్కడ అనుభవిస్తావు. అంతేగాని ఈ కింద లోకంలో కానీ పై లోకంలో కానీ నీకు మోక్షం వచ్చే అవకాశం లేదు. అందుకోసమని ఈ రహస్యం తెలిసినటువంటి దేవతలందరూ కూడా మనుష్య జన్మ కావాలని కోరుకుంటారు. అర్థమైందన్న? కానీ మనకి ఈ వచ్చిన మానసిక జన్మని ఏం చేసుకోవాలో తెలియట్లేదు. అదొక దురదృష్టం. ఏం చేస్తాం? మనకు మల్లెపూ ఇచ్చారు, మనకి ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. అంతే, దట్స్ ఆల్. నేను మొత్తంగా అన్నాను అనుకోకండి. ఎందుకంటే దాని యొక్క విలువ మనం తెలుసుకోవట్లే. ఎంతసేపు ఒక నీచమైన ఆలోచన, స్వార్థము, దీనిలో పడిపోయి ఈ జన్మ యొక్క ఉత్కృష్టత, దీనిలో ఉన్న గొప్పతనం మనం తెలుసుకోలేకపోతాం. అందుకోసమే ఇన్ని శాస్త్రాలు, ఇంతమంది గురువులు, ఇన్ని ఆశ్రమాలు ఇన్ని పెట్టి చెప్తున్నది దానికి. కానీ వాటి వలన 1% పైన అయినా మార్పులు వస్తున్నాయా? రావడం లేదు. ఇది సరే. అందుకోసమే నేను ఎందుకు చెప్పానంటే దేవతలు ఎందుకు అపేక్షిస్తారు మనుష్య జన్మ అనే దానికి ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. అటువంటి మనుష్య జన్మ ఎత్తి అందులో ఉత్తమ బ్రాహ్మణుడుగా, సో మరి బ్రాహ్మణుడు అంటే మనం చెప్పుకున్నాం కదండి, అన్నట్లోకి ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఎందుకని? వాడిలో అనుస్యూతంగా బ్రహ్మజ్ఞానం ఉండున్నవాడే వాడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. సో నీకు బ్రహ్మజ్ఞానం తెలిసిన తర్వాత చూస్తూ తప్పు పనులు ఎలా చేస్తావు? చేయకూడదు కదా. కానీ వీడు ఏం చేశాడు? పుట్టి ఇట్టి మహత్తర సదవకాశం, అంటే ఎవడికి దొరకనటువంటి ఉత్కృష్టమైన జన్మ నీకు వచ్చిన తర్వాత దాని యొక్క సదవకాశాన్ని విస్మరించి తన జన్మ సార్థకం చేసుకునే పరమార్థం ఆలోచించకుండా, అంటే ఇప్పుడు నేను ఏం చేయాలనేది సరైనది నువ్వు తెలుసుకోకుండా అమంగళ మార్గంలో పడిపోతున్నాడు. మంగళకరమైంది అంటే మంచి జరిగేది, అమంగళం అంటే అశుద్ధమైంది, తప్పు మార్గం, దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏం చెప్పాలి వాడిని? ఈ మనుష్య శరీరం, వినండి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ మనుష్య శరీరం మోక్ష సాధనకు అత్యుత్తమ పరికరం. ఇంకా ఇంతకన్నా ఏం చెప్పాలరా? ఇంతకన్నా ఏం చెప్పాలా? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ మాట, నువ్వు నేను మాట్లాడింది కాదు. ఇది అత్యంత ఉత్తమమైనటువంటి పరికరం ఈ మనుష్య జన్మ. తర్వాత వైకుంఠ ద్వారంలోనికి వెళ్ళటానికి లభించిన గొప్ప సర్టిఫికెట్. అర్థమైందా? ఎందుకని ఆయన భగవద్గీతలో ఏం చెప్తాడు? నీ మనసును నాకు అప్పచెప్పి యోగంలో నీ మనసును నాలో కలిపేసి ఆత్మలో కలిపి నువ్వు కలిస్తే నువ్వు నా పరంధామానికి చేరతావురా. అక్కడికి చేరిన తర్వాత నీకేం కలుగుతుంది? పరమశాంతి కలుగుతుందిరా. నువ్వు ఇంక మళ్ళీ జన్మకి రావాల్సిన అవసరం లేదురా, ఎల్లప్పుడూ హాయిగా నాతో ఉండొస్తురా అని చెప్పాడు కదా. అదే దీని అర్థం. సో నువ్వు మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్ కావాలి కదరా, రైలు టికెట్ ఉండాలి, విమానం టికెట్ ఉండాలంటే ఇక్కడ. అట్లాగే వైకుంఠధామానికి వెళ్ళాలంటే టికెట్ ఏమిటి అంటే మనుష్య జన్మ. కానీ ఆ టికెట్ మనం ఏం చేస్తున్నాం? బ్లాక్లో అమ్ముకుంటాం. ఓకే, తర్వాత అదొక యోగ్యతాపత్రం. అంటే దేవతలు వాళ్ళందరి దృష్టిలో కూడా వీడు మానవ జన్మకి వెళ్ళాడంటే ఓహో వీడు బాగుపడే అవకాశం వీడికి ఉంది అని అనుకుంటారు. ఎందుకని? ఆ అవకాశం ఈ మానవ జన్మలో ఉంది కనుక. ఇట్టి దానిని తుచ్చమైన ధనం కోసం
వ్యయం చేసే మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా? కేవలం డబ్బు కోసం ఈ జన్మని నాశనం చేసుకుంటున్నారు. నువ్వు ఏ పని చేస్తున్నావో తెలియదు, ఉచ్చన్నీచం తెలియదు, వావి వరసలు లేవు, తప్పు చేసేస్తుంది ఇది, ఉత్తమం చేస్తుంది అది, ఏం చేస్తున్నావో తెలియదు. డబ్బే ప్రధానం, డబ్బే ప్రధానం. ఓకే, బంధుత్వాలన్నీ పోయినాయి, వావి వరసలు మర్చిపోయారు, కేవలం డబ్బు. వీడు మూర్ఖుడు ఎవరన్నా ఉంటాడా? వాడు ఎంత బుద్ధిహీనుడో కదా. వాడు ఎట తిరుగుతున్నాడో చూడండి మరి. ఎంత బుద్ధిహీనుడో కదా. జన్మ విలువ తెలిసిన వాడెవడో అట్టి పని చెయ్యకూడదు. అంటే ఈ మానవ జన్మకు వచ్చినటువంటి దాని విలువ ఏమిటని తెలుసుకున్నాడెవడో అటువంటి తప్పుడు పని చెయ్యకూడదు. అటువంటి తప్పుడు పనులు మనం చేస్తున్నామంటే ఈ మానవ జన్మ యొక్క విలువ మనకి తెలియదు అని అర్థం. అర్థమైందా? 24 గంటలు అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం. ఓకే, తర్వాత ధనం ప్రాప్తించినప్పుడు దానిని దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, అతిథులకు, బంధువులకు, భార్యాపుత్రులకు తగు విధంగా పంచిపెట్టి సంతృప్తి పడాలి. 5 రకాల యజ్ఞాలు చేయమన్నాడు, నీకు గుర్తుందా? పంచసూనాలు, పంచయజ్ఞాలు. అంటే సంసారంలో ఉన్నవాడు 5 రకాలైనటువంటి పాపకర్మలు చేసే అవకాశం ఉంది. కూరగాయలు తరిగేటప్పుడు, దంచేటప్పుడు, చెరిగేటప్పుడు, మీరు ఊడ్చేటప్పుడు, ఇవన్నీ మన చేత జరపబడతాయి. కాబట్టి ఈ పనులు చేసిన పాపాలని దాటడానికి 5 యజ్ఞాలు చేయమని చెప్పారు. అర్థమైంది నాన్న? బ్రహ్మయజ్ఞం, తర్వాత దేవయజ్ఞం, తర్వాత పితృదేవతా యజ్ఞం, మనుష్య యజ్ఞం, జంతు యజ్ఞం, భూత ప్రాణులకి. ఇన్ని రకాల యజ్ఞం. అంటే ఏమిటి? ఈ పాపాన్ని కడుక్కోవడానికి నీకు మార్గం ఇక్కడే చెప్పేశారు. ఇవి సంసారం చేసినప్పుడు చెవికి తప్పదు కదా. నువ్వు కోడిని కోయకుండా ఉంటావా? ఏరా, వంకాయ కోసావు, వంకాయలో పురుగు ఏం చేయాలి? అది జీవహింసే మరి. కానీ కావాలని చేయరా నువ్వు. కాబట్టి ధనం ప్రాప్తించినప్పుడు దానిని దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, అతిథులకు, బంధువులకు, భార్యాపుత్రులకు తగు విధంగా పంచి సంతృప్తి పడాలి. కాబట్టి భార్య కూడా తగు విధంగా ఇవ్వాలి. నగలో చేయించడం, దాచుకోకూడదు, తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. అట్లు చేయని వాడు సుఖపడడు, సంబంధీకులను తృప్తిపరచడు. వాడు సుఖపడ్డా ఇంకోటి సుఖపడినవాడు. వీడు చేసిన పని అదే కదా ఈ పంతులు గారు. కేవలం యక్ష రాక్షసుల వలె ధనాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. మామూలుగా నిధులు అన్నీ దాచిపెడితే ఆ చుట్టూ పాములు చేస్తూ ఉంటాయి మామూలుగా నిధి ఉందన్నప్పుడు. అలాగే యక్ష రాక్షసులు వీడు కూడా కాపలా కాస్తూ ఉంటారు ఆ ధనం ఎక్కడికి పోకుండా. ఏమిటి కారణం అంటే వీడు కిందటి జన్మలో ఆ సంపాదించిన సొమ్ము అది వాడు అనుభవించాల, కానీ దాని మీద మమకారం పోలేదు. అందుకని ఇంకెవడన్నా వచ్చి దోచుకుంటాడేమో అని మళ్ళీ ఒక రాక్షసుడో పాము జన్మ ఎత్తి దాని చుట్టూ కాపలా కాస్తూ ఉంటాడు. ఆ జన్మలో కూడా సుఖం లేదు వాడికి. పిచినారి అయి అధోగతి పాలవుతాడు. సో డబ్బు 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 అది తెచ్చే తిప్పలు ఏమిటో తెలుసుకోవడం. ఇప్పుడు వాడు అనుకుంటున్నాడు, నేను కర్తవ్యచ్యుతుడైనాను అంటే కర్తవ్యం నుంచి పతనం అయిపోయాను. నా కర్తవ్యం ఏమిటి? సంపాదించేది 10 మందికి పెట్టి వాళ్ళని సంతోషపరుస్తూ నేను సంతోషపడి మంచి పనులు చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ బతకాలి మానవ జన్మలో. అవి ఏమీ చేయలేను నేను. కాబట్టి నా మనిషి జన్మకు వచ్చినటువంటి కర్తవ్యం ఏదైతుందో అది నేను చేయకుండా పాడైపోయాను. చ్యుతి అంటే నాశనం. నేను ఆయువును అంటే నా ఆయుర్దాయాన్ని, బలాన్ని, ధనాన్ని, పురుష ప్రయత్నాన్ని వ్యర్థం చేసుకున్నాను. అర్థమైందా నాన్న? ఇప్పుడు ఆయువు ఎందుకని? నీకు చక్కగా ఇవన్నీ చేస్తే 120 సంవత్సరాలు ఆయుర్దాయం. నువ్వు 40 ఏళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నావురా? నువ్వు రోడ్డు మీద నడిచెడుతుంటే వచ్చి గుద్దిని చంపేస్తున్నారు. ఎందుకు జరుగుతుందిరా ఇది? వాడెవడన్నా కారణమా? నువ్వు కారణమా? నువ్వే కారణం. నీ కర్మలే కారణం కదా.
తర్వాత బలం, చాలా పెద్ద తురుముఖాన్ అని చెప్పి తిరుగుతున్నావు. ఏమైంది? ఒక రోజున నువ్వు నలుగురిని చంపితే ఆ నలుగురు కలిసి నేను చంపేస్తారు. నీ బలం నాశనం అయిపోయింది. తర్వాత ధనం, ధనం పోతోంది. తర్వాత పురుష ప్రయత్నం అంటే ఏంటి? ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవడానికి నీకు పురుష ప్రయత్నం చేయడానికి అవకాశం ఇచ్చారు కదా, మంచి మార్గంలో వెళ్ళటానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి. ఆ పురుష ప్రయత్నాన్ని కూడా నువ్వు సరిగ్గా చేయలేవు. పురుష ప్రయత్నం ఎవరైతే చేయట్లేదో వాడికి ఏమీ కలిసి రాదని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పాడు. కాబట్టి నీ పురుష ప్రయత్నాన్ని ఎప్పుడు వదిలిపెట్టకు. కేవలం దేవుణ్ణి నమ్ము కూర్చున్నాను, అదృష్టం మీద నమ్ముకుని కూర్చున్నా అంటే అవి లేవని చెప్పాడు ఆయన. మానవుడు యొక్క పురుష ప్రయత్నమే మూల కారణం విజయానికి కానీ అపజయానికి కానీ. కాబట్టి నీ కర్తవ్యం నువ్వు పరిపాలించు. ఇక్కడ బాణాలు బారేసి మా ఇంట్లో కూర్చుని బట్టలు కట్టుకోను, అన్నం తిన్ను, ప్రాయోపేసం చేస్తాను, చచ్చిపోతానని చెప్పి చెప్పాడు కదా రాముడు 16 ఏళ్ల వయసులో. ఆ సమయంలో వశిష్ఠుడు చెప్పింది అది. మరి ఇవన్నీ తప్పు నాయన అని చెప్పి. అర్థమైనా? ఓకే. వివేకవంతులు ఈ జన్మలో సాధనలు సలిపి మోక్షం చేరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మీకేం తక్కువ చెప్పబడుతోంది? మోక్షం పొందడానికి సాధనలేగా చెప్తున్నది. దానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో మీరే తెలుసుకోండి. నేను చెప్పను, ఎందుకంటే అనగానికి మీకు కోపం వస్తుంది, అందుకని నేను అన్నాను. ఓకే, నేను సాధనలను వ్యర్థం చేశాను చెప్పాడు గురువుగారు. అవన్నీ లేచి రావడానికి కూడా కష్టంగా ఉంది మనకి. సరే, వేరే కష్టాలు వేరే ఉన్నాయి, అవన్నీ అనవసరం. కానీ చెప్పిన సమయానికి చెప్పిన పని మనం చేయలేకపోతున్నాం. తర్వాత ధన సంపాదన కోసం చేసిన పరిశ్రమలో కొంచెమైనా మోక్ష సంపాదనకు చేస్తే ఎంతో బాగుండేది. 24 గంటలు డబ్బుల గురించి ఆలోచించాడు కదరా, మోక్షం గురించి ఏమైనా చేశాడా? చేయలే. ఈ వృద్ధాప్యంలో ధర్మ సాధనలు ఏం చేయగలను? ఇప్పుడు మనందరం అనుకుంటూ ఉంటాం కదా, చిన్నప్పుడు ఎందుకు ఆశ్రమానికి వెళ్ళావు నువ్వు, 60 ఏళ్ళు వచ్చాక కదా వెళ్ళాలా, ఇప్పుడు ఎందుకు వెళ్ళావు, హాయిగా తిని తొంగోక అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు వీడేమంటున్నాడు? వృద్ధాప్యంలో ధర్మ సాధనలు నేను ఏం చేయగలను అంటే, కూర్చుంటే కాళ్ళు లేవదు, లేస్తే కూర్చోలేవు, నుంచుంటే లేవలేవు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు యోగ సాధన? అందుకని చిన్నప్పటి నుంచి చెప్తే మనకు పట్టట్లా. ఏనన్నా? అది పెద్ద పెద్ద పండితులు ధన సంపాదన ఆకాంక్షలో పడి వ్యర్థమైన తృష్ణకు లొంగిపోయి నిరంతరం ఎందుకు దుఃఖం పొందుతున్నారో అర్థం కాదు. బాగా చదువుకున్నాడు విపరీతంగా, ఎరానా విపరీతంగా చదువుకున్నారు. నోరు తెరిస్తే అన్ని శ్లోకాలు చెప్పడమే వరుసగా, కానీ చేసే పనిలో ఎక్కడ నిజాయితీ మాత్రం ఉండదు. దేనికా చదువు? దానికన్నా ఏమీ చదువుకోకపోయి నీ చేతనానికి కాడికి నిజాయితీగా పని చేయి, ఒకడికి సహాయం చేయి, దట్ ఈజ్ అనఫ్. ఏనన్నా? సో పెద్ద పెద్ద పండితులు సంపాదనాకాంక్షలు పడి వ్యర్థమైన తృష్ణకు లొంగిపోయి, తృష్ణ అంటే ఒక కోరిక ఎప్పటికీ తీరకుండా ఉండేదాన్ని తృష్ణ అంటారు. మనందరికి ఉన్నవేమిటి? తృష్ణ. ఎరా ఎంత వచ్చినా ఇంకా వస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతకుముందు మామూలుగా అడుక్కునేవాళ్ళం మనం, స్థాయి వచ్చింది, నిలదొక్కునే పరిస్థితి వచ్చింది, అన్నానికి లోటు లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా సరే ఎంపర్లాడ మామూలే, తెల్లారకుండానే పరిగెడతాం. అది వరకు కనీసం తెల్లారేకం వెళ్ళేవాడు, ఇప్పుడు తెల్లారదాం నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? తొందరగా దాన్ని ₹1 చేయాలి. అర్థమైందా? ఎందుకు దుఃఖం పొందుతున్నాడో అర్థం కాదు. ఏది ఏమైనా సంసార మాయాచక్రం వ్యామోహంలో పడేసి ఎట్టి వాణ్ణైనా బోల్తా కొట్టిస్తోంది కదా సంసార మాయాచక్రం. అదే విష్ణు మాయ. సో దానిలో ఒకసారి ఇరుక్కుంటే నువ్వు బయటకు వచ్చే పని లేదు. నారదురంతటి వాడికే సాధ్యం కాల విష్ణు మాయ దాటి రావడం. మన బోటి వాళ్ళ ఎంత కష్టం. అది మనుష్య శరీరం కాలం యొక్క భయంకర వక్రంలో ఈ పళ్ళ మధ్యలో పడి నలిగిపోవాల్సిందే కదా. నీకు భగవద్గీతలో
విశ్వరూప సందర్శనం చేసేటప్పుడు ఆయన పెద్ద నోరు తెరిస్తే ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళు కనపడతారు అర్జునుడికి. తెగిపోయి మొండేలాగా ఏలాడుతూ నోళ్ళు ఆ పళ్ళ మధ్యలో, కూరల మధ్యలో. సో మన పరిస్థితి అది. అర్థమైందన్నా? అక్కడ మరి విశ్వరూపం లేదని నువ్వు అనుకుంటున్నావా? విశ్వరూపం అంటే ఏంట్రా? ఏమీ లేనిదే విశ్వరూపం. సో నువ్వు ఒక దాంట్లో ఇరుక్కున్నావు అంటే అర్థం విశ్వరూప దాంట్లో ఇరుక్కున్నావని, ఆ వక్రంలో ఇరుక్కున్నావని అర్థం. అర్థమైందా? సో పడి నలిగిపోవాల్సిందే కదా. ఈ శరీరానికి ధనం వలన కానీ, ధనం ఇచ్చే దేవతల వలన కానీ నువ్వు కోరుకుంటావు కదా. వెంకటేశ్వరం ముడుపు కట్టి గుండు కొట్టించుకుంటా, నిలువు దోపిడీ ఇస్తా, ఇవన్నీ చేసి వెళ్తూ ఉంటావు కదా. అవన్నీ తీసుకుంటావు, మళ్ళీ మామూలే. సో ధనం ఇచ్చే దేవతల వలన కానీ, మానవుల వలన కానీ ఎవరినో ఆశ్రయిస్తావు, వాడు కొలుగు చేస్తానంటావు, వాడిని దోచుకుంటావు నమ్మించి. అంతే కదా. నువ్వు ఇప్పుడు లక్షాధికారి ఎట్టయ్యావు? అడుక్కునేవాడు ఎవరినో నమ్మించి మోసం చేస్తే, ఆడి జీవితం ఆగం చేస్తే నువ్వు లక్షాధికారి అయ్యావు. ఓకే. మానవులు కానీ భోగాల వలన కానీ బాగా అనుభవించావు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 చికెన్, దాంతోపాటు క్వార్టర్ నుంచి ఫుల్ బాటిల్ వరకు ఎంతో అంత. దాని తర్వాత అసలు పని. వీటన్నిటితో బాగా అనుభవించేసావు నువ్వు భోగాలు. కోరికలు తీర్చేవారి వలన కానీ, ఇప్పుడు నీకు కలిగిన కోరికలను తీర్చడానికి కొంతమంది జనం కావాలి కదా. నీ ఇంట్లో పనిచేసేవాడన్నా కావాలి, భార్య అన్నా కావాలి, లేకపోతే ఉంచుకున్నవాడు కావాలి, లేకపోతే మందు భోయించేవాడు కావాలి, ఎవడో ఒకడు కావాలి కదా మనకి. వీళ్ళ వలన కానీ ఏమీ ప్రయోజనం లేదు. అర్థమైందా? ఈ శరీరం మరల జన్మమృత్యు చక్రాల్లో పడి నలుగుతుండవలసిందే. సకామ కార్యకలాపాల వలన ఏమీ ప్రయోజనం లేదు. ఇది నాది, నాకు కావాలి, నేను పొందాలి అని అనుకుంటూ నువ్వు పని చేసినంత కాలం నీకు ఈ కర్మ తప్పదు. ఇది ఆశ్రమానికి చేద్దాం, లేదు ఊళ్ళో ఎవరో గుళ్ళో పెట్టారా, గుడిలో ఒక 10 మందికి భోజనానికి పెడదాం, లేదు 1000 రూపాయలు వేద్దాం, ఏం చేద్దాం, నలుగురు నా పేరు మీద తింటే నా సంపాదనలో ఏదన్నా ఆర్జన దోషం అంటాం దాన్ని, తెలియక మనం తప్పు చేసి ఉండొచ్చు. అటువంటి పాపాలు కొట్టుకుపోవాలంటే ఒక 10 మంది అన్నదినారు. అందుకోసం పెట్టారు అవన్నీ. సంపాదించిన ప్రతి న్యాయ పైసా నువ్వు న్యాయబద్ధంగానే సంపాదించావా? ఒక్కసారి గుండె మీద చేసి చెప్పండి ఎవడైనా. అబద్ధం అది. అయితే ఇందులో కొన్ని తెలిసి చేసేవి ఉంటాయి, కొన్ని తెలియనివి చేసేవి. సో ఏ రకమైన తప్పు అయినా సరిదిద్దుకోవాలంటే అందులో కొంత భాగాన్ని ఎవడోడికి అర్పణం చేసేయి, కృష్ణార్పణ అని. దాంతో అది బయటికి వెళ్ళిపోతుంది, నీ దగ్గర ఉంచుకోవట్లా. చేసుకున్న పాపం కాక అది కూడా నీ దగ్గర అడ్డు పెట్టుకుని 2 పాపాలు చేస్తున్నావు. అది కొంత వెళ్ళిపోయింది అనుకో, సంపాదన చేసిన పాపం ఒకటే మిగులుతుంది. కొంత ఖర్చు పెట్టావు కనుక దానికి ఆయన మళ్ళీ మార్కులు వేస్తాడు. అది చేయమనే మనకు చెప్తోంది. ఓకేనా? తర్వాత సకామ కార్యకలాపాల వలన ఏమీ ప్రయోజనం లేదు. భగవానుడు ఇక భగవంతుడి గురించి చెప్తున్నాడు. సర్వదేవమయుడు అంటే దైవత్వం పూర్తిగా నిండినటువంటి వాడు పరమాత్మ. కరుణామయుడు. ఆయన దైవాన్ని వర్ణించాలంటే 3 గుణాలే మనం చెప్పుకోవాలి. 1 కరుణ, 2 ప్రేమ, తర్వాత 3వది అందరి యందు ప్రసన్న దృష్టి. ఎవరి యందు ద్వేషము లేదు, కోపము లేదు, అత్యంత ప్రేమ కూడా లేదు. నువ్వు ఈ జన్మలో ఈ శరీరం ధరించి నువ్వు అనుభవించాలి. దానికి నేను వెనకాల నీ శక్తి ఇస్తూ ఉన్నా, అంతవరకే. దాన్ని ఈ శరీరాన్ని ఎట్ట వాడుకుంటావు అనేది నీ ఇష్టం. అయితే నువ్వు మంచి పని చేస్తున్నంతకాలం నా సపోర్ట్ ఉంటుంది. ఏనన్నా? నువ్వు ఈ శరీరాన్ని దుర్వినియోగం చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు అనుకో, నేను అంటి ముట్టనట్టుగా ఉంటాను, కానీ నీవన్నీ లెక్కేస్తూ ఉంటాను. అర్థమైందా? అది పాయింట్. తర్వాత శ్రీహరి నిస్సందేహంగా నాపై ప్రసన్న దృష్టి. ఇప్పుడు అనుకుంటున్నాడు, దేవుడు కరుణామయుడు కనుక నా మీద అత్యంత ప్రేమ కలిగినటువంటి దృష్టిని నిలిపాడు భగవంతుడు. అందుకోసమని
నేను చేసిన పాపిష్టి పనుల యొక్క రహస్యాన్ని నాకు తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. మొన్న మీకు చెప్పాను, ఉద్ధవుడు వెరపల్లికి వెళ్ళి అందరికీ చెప్పి కృష్ణుడు వస్తాడని చెప్పిన తర్వాత తిరిగి వస్తూ వాడు అనుకుంటాడు, కృష్ణుడు నన్ను వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించాడు? నేను రోజు ఉంటూ ఆయన పక్కనే ఉంటున్నా కూడా నాకున్నటువంటి అనుబంధము, దీక్ష, ప్రేమ కన్నా అల్లంత దూరంలో ఉండి కూడా వాళ్ళు నాకన్నా ఎక్కువగా తప్పిస్తున్నారు. సో వాళ్ళ ప్రేమ నాకన్నా గొప్పది, నువ్వు తెలుసుకో అని నన్ను పంపించాడేమో అని అనుకున్నాడు. అది మొన్న మీకు చెప్పాను నేను. అర్థమేనన్నా? అంటే భావన అట్లా రావాలి. ఓహో, ఇది ఈ శరీరాన్ని నాకు దానికోసం వాడుకున్నాడు పరమాత్మ. ఇప్పుడు వీడికి ఏం కలిగింది? ఇవన్నీ చేసిన తప్పులన్నీ నేను ఆలోచించుకొని నేను తప్పు చేశాను అనేది నాకై తెలిసేటట్టుగా ఆయన నా మీద కరుణ చూపించాడు అంటున్నాడు భగవంతుడు. నిజంగా అదే గారు, అంతే కదరా. నీ తప్పు నీకు ఎప్పుడు తెలుస్తుంది? నేను చెప్పినంతకాలం తెలియదు, నీకై తెలిసినప్పుడు తెలుస్తుంది. ఏనా? అది తర్వాత నా శ్రీహరి నిస్సందేహంగా నాపై ప్రసన్న దృష్టి మరల్చాడు, కనుకనే నన్ను ఈ వైరాగ్య స్థితికి చేర్చాడు. వైరాగ్యం ఎందుకు వస్తుంది? ఎట్లా? అందుకని ఆయన చెప్తాడు కదా, మైలలు మణుగులు వదలవు అవి నీవు వదిలించక. నిన్ను ఉద్ధరించాలనే భావన ఆయనకి కలిగినప్పుడే నీకు అన్ని మార్గాలు సుగమం అవుతాయి. ఏ విధంగా కృష్ణుడు జన్మించినప్పుడు ఆ జైలు తాళాలన్నీ ఊడిపోయినట, అందరూ నిద్రకు ఓడిపోయారు, ఈయన బొట్లో పెట్టుకు తీసుకెళ్ళాడు. అట్లా మనకు ఆ యోగ్యత కలిగిన రోజున అన్నిటినీ ఆయనే వదిలిస్తాడు. అప్పటి వరకు మన ప్రయత్నంలో లోపం ఉన్నంత వరకు ఆయన అనుగ్రహం మనకు పూర్తిగా రాదు. ఆయన తలుచుకోడు మనం ఉద్ధరిద్దామని. ఎందుకని దానికి తగినంత అర్హత మన దగ్గర రాలా. అదొకటే పాయింట్, అందుకని ఇంకేం లేదు. అప్పటి వరకు నువ్వు కొట్టుకుంటూ ఉంటావు, చేస్తూ ఉంటావు, అది చేస్తూ ఉంటావు, ఇది చేస్తూ ఉంటావు, అన్నీ చేస్తూ ఉంటావు. ఆయన దృష్టి పడదు. అన్నీ వదిలేసి పరమాత్మ నీవు తప్ప ఇంకేం లేదు, నాకు ఈ ప్రపంచంలో ఏం వద్దు, నేను పూర్తి వైరాగ్యానికి వచ్చాను అని అనుకున్న రోజున రారా బిడ్డ నువ్వు నా వాడివి అయ్యావని అప్పుడు దగ్గర అది నాకు కలిగింది అంటున్నాడు అతను. నాపై ప్రసన్న దృష్టి మరల్చాడు, కనుకనే నన్ను ఈ వైరాగ్య స్థితికి చేర్చాడు. మాయామోహ జగద్భ్రాంతి తొలగించాడు. ఆయన మాయతో కలిగినటువంటి జగద్భ్రాంతి అంటే ప్రపంచం మీద ఉండేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో అవన్నీ అంటే జగద్భ్రాంతి అంటే ఇందులో మనము మన సంసారం పిల్లలు అందరూ వచ్చేస్తారు, అందరూ భ్రాంతిలో ఉన్నవాళ్ళే. ఇంతకుముందు ఒకసారి చదివాం, ప్రతి మానవుడు కూడా వాడు చేసిన కర్మల యొక్క ఫలితం వలన చచ్చిపోయి పుట్టిట్లా భ్రాంతితో వాడు చచ్చిపోయి బతుకుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు, జన్మిస్తున్నాడని. సో భ్రాంతి నడుపుతోంది మనని. ఆ భ్రాంతి ఆయన తొలగించాలి. అది జగద్భ్రాంతి తొలగించాడు. యథార్థంగా వైరాగ్యమే ఈ భయంకర సంసార సాగరాన్ని దాటించే నౌక. కాబట్టి ముఖ్యంగా అందరికీ రావాల్సింది ఏమిటంటే వైరాగ్యం. అంటే వైరాగ్యం అంటే పెద్ద గొప్పగా ఏదో అనుకోకండి, ఉన్నవన్నీ ఇచ్చేసేమని ఎవరు చెప్పటల్లా. అంత వైరాగ్యం మనకెట్టకు రాదు, అది అబద్ధం. ఓకేనా? కనీసం పక్కవాడిది దోచుకుందామనే ఉద్దేశం రాకుండా ఉంటే వైరాగ్యం వచ్చినట్టు. కనపడిందల్లా ఎత్తికి లేసేద్దామని అనుకోవద్దు, ఎవడు చూడట్లేదు కదా లోపలేద్దామని. ఆ బుద్ధి నుంచి మారండి కనీసం. అప్పుడు ఏమవుతుంది, నీకు కొంత వైరాగ్యం వచ్చినట్టే. అంతే కదా మామ. ఇప్పుడు నేను రోడ్డు మీద నడి చేరుతున్నావు, ఏదో ఇంత బంగారం బిళ్ళ కనపడింది, నీ ఒంటి నిండా అరకిలో బంగారం ఉంది, అది వేరే సంగతి. ఆ కనపడిన 4 గ్రాముల బంగారం బిళ్ళ చూసి నువ్వు వదిలేసి వెళ్ళిపోయావా, నీకు వైరాగ్యం ఉన్నట్టు. ఈ అరకిలోకి అది కూడా ఉంటుంది అని తీసి లోపల వేసావా, ఉదాహరణ కోసం చెప్తున్నాను సుమా. రైట్. ఈ నా శేష జీవితం ఆత్మజ్ఞాన లాభంలో అంటే చూడు ఎట్లాంటి గొప్ప మాట వేశాడు.
ఆత్మజ్ఞానం అనే లాభాన్ని మించిన లాభం లేదు మనకి. ఈ ప్రపంచంలో దొరికే లాభాలన్నీ ఉత్పత్తి లాభాలు. ఆత్మజ్ఞానం ఎప్పుడు లాభం, అది ఎప్పుడు ఉండేది. నా ఈ శేష జీవితం ఆత్మజ్ఞాన లాభంలో సంతుష్టుడనై ఆ వ్యాపారంలో నేను సంతుష్టిగా ఉండి పరమార్థ మార్గంలో నడుస్తాను. అంటే భగవంతుడు నన్ను ఏ విధంగా నడవమని ఆశించాడో, నాకు నిర్దేశించాడో ఆ మార్గంలో పెడతాను. ఇప్పుడు మనందరికీ కూడా నిర్దేశించాడు. ఏ మార్గంలో వెళ్ళమన్నాడురా? నువ్వు ఏం చేసినా ధర్మాన్ని వదిలిపెట్టద్దని చెప్పాడు. ధర్మాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని కామాన్ని అర్థాన్ని పొంది జీవితాన్ని ఉద్ధరించుకో, తర్వాత మోక్షానికి రమ్మన్నాడు. ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ పురుషార్థాలు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. అసలు మనం వదిలేసిందే ధర్మం. ఇంకా మిగతా మూడు ఎందుకు? మనం సొంతంగా చేసుకుంటున్నాం. మోక్షం మాట ఏమిటో మనకు తెలియదు. ఏమా కదా? రైట్. పరమార్థ మార్గంలో నడుస్తాను. ఇప్పటి నుంచి ఈ శరీరాన్ని తపోదీక్షలో సూక్షింపజేస్తాను. దీని తపస్సు అంటే ఏమిటి? తప్పింపజేయడం. ఈ శరీరాన్ని నేను శుష్కింపజేస్తానంటే సన్నగా అయిపోవాలి, బలం లేకుండా అయిపోవాలి. కేవలం తపోదీక్ష యొక్క బలంతో ఈ శరీరాన్ని నిలపాలి, అంతే. బయట ఆహారాలు వేయటం, ఎవరైనా కోడి కనపడంగానే పీక్కు తినడం, ఇవి మనం చేయను. నేను తర్వాత త్రిలోకైకనాథుడు అంటే మూడు లోకాలకి ఏకైక నాయకుడు. దేవగణాలు ఋషిగణాలు నా ఈ సంకల్పాన్ని సఫలం చేయుదురుగాక. శరణాగతి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు దేవదేవుడు ఆయన. ఈ అందరూ కూడా దేవగణాలు ఋషిగణాలు. నేను మంచి పని చేద్దాం అనుకున్నాను కదా, వాళ్ళందరికీ తెలుసు నా మనస్ఫూర్తిగా నేను చేస్తున్నాను. కాబట్టి వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించాలి. వదలవవి నీవు వదిలించగా అన్నాడు కదరా, అర్థం అదే. నువ్వు నిజాయితీగా వదిలించమని ప్రార్థిస్తే అవి వదిలిస్తాడు ఆయన. ఆ నిజాయితీ నీలో లోపించినప్పుడు ఆయన ఏం చెయ్యడు. దయచేసి నా మాట నమ్మండి. వైరాగ్యం వస్తే కానీ నువ్వు ఆ నిజాయితీగా ప్రయత్నం చేయలేవు. మనం ఆ మొదటి మెట్టే దాటలేకపోతున్నాం. అక్కడ మనం దెబ్బతింటున్నాం. ఓకే, చేదురుగాక. ఇక దుఃఖం ఎలా? ఖట్వాంగ మహారాజు 2 క్షణాలు కాదు 2 గడియల్లోనే భగవద్ధామం చేరుకున్నాడు కదా. ఈ ఖట్వాంగ మహర్షి మహారాజు అనే ఆయన కథ ఏమిటంటే భాగవతంలోనే వస్తుంది ఇది. ఈయన కథ ఆయన దేవతలకు అందరికీ సహాయం చేస్తాడు యుద్ధంలో. చేసి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు పైకి వెళ్ళొచ్చా అంటాడు. ఈ చేసిన సహాయానికి పైకి వెళ్ళేది మా వరం అడుగుతాడు. నాకు మోక్షం కావాలని దేవతల్ని. అది మా దగ్గర లేదయ్యా, ఆయన దేవదేవుడు ఆయన ఇవ్వాల్సిందే, మా దగ్గర లేరన్నారు. అది ఎట్లా పొందాలి, ఏం చేయాలంటే నువ్వు ఆయన్ని ప్రార్థించాల్సిందే, మేము చేయగలిగింది ఏం లేదా. సరే మరి ఎంత టైం పడుతుందంటే చాలా టైం పట్టచ్చు, మేము చెప్పలేము. అంతే కదరా. మరి ఇప్పుడు మన ఆశ్రమానికి వచ్చి అడుగుతుంటారు, ఎన్నాళ్ళు ఉండి చేస్తే యోగం వచ్చేస్తుందండి, జన్మసాహ రాహిత్యం వచ్చేస్తుందండి అని. వాడు అసలు మొదలు ఎన్నాళ్ళు చేస్తే వస్తుందని అడుగుతాడు నన్ను. అడిగిన వాళ్ళు ఉన్నారమ్మా, నేనేం అబద్ధం చెప్పట్లే. తెల్లారేస్తే మళ్ళీ ఎక్కడ దొరికితే అది కత్తిరించి వెళ్ళిపోతుంటాడు. అర్థమైందా? సరే అన్నప్పటికీ సరే వాడికి అనుమానం వచ్చింది, ఎంతో టైం పడుతుంది అన్నప్పటికీ అసలు ఇప్పుడు నాకు మాట చెప్పండి, నాకు ఆయుర్దాయం ఎంత ఉందని అడుగుతాడు. అంటే కేవలం నీకు 12 నిమిషాల ఆయుర్దాయం ఉందని చెప్పాడు. 12 నిమిషాలే 12 నిమిషాలు ఉందని చెప్పేటప్పటికి అయ్యో ఈ 12 నిమిషాలు నేనేం చేయగలను. సో వీళ్ళతో ఇవన్నీ మాట్లాడేప్పుడు 6 నిమిషాలు అయిపోయింది. ఇక మిగిలింది 6 నిమిషాలు. ఇంకా తపోదీక్షలో ఏకంగా పెట్టి ప్రార్థించుకుంటూ కూర్చున్నాడు. వెళ్ళిపోయాడు పరమాత్మ దగ్గరికి. ఏ కోరికలు లేవురా, ఎందుకు తీసుకెళ్ళడు? సో ఆయన ఏ విధంగా చేశాడో నేను 2 గడియల్లోనే భగవద్ధామం ఆయన చేరుకున్నాడు కదా, ఆయనే నాకు మార్గదర్శకం. నేను కూడా ఆ దోవలో పెడతా. సో మనకెవడో ఒక మార్గదర్శనం ఉండాలి. అర్థమైందన్న? ఈ క్షణం నుంచి మునివృత్తి పూనతాను అంటే మౌనంగా ఉండి
నేను భగవంతుడిని చేరుకునే విధానం కోసం ప్రయత్నం చేస్తా. ఇక నేను ఎవరితోనూ మాట్లాడను, ఏం చేయను. ముని అంటే మౌనంగా ఉండేవాడు. ఓకే, భగవానుడు ఆ బ్రాహ్మణుని గురించి చెప్పసాగాడు. ఇంకా వాని గురించే చెప్తున్నాడు. ఉద్ధవా, ఆ ఉజ్జయిని బ్రాహ్మణుడు తన మదిలో అంటే వాడి మనసులో నేను నాది అనే మమతాబంధనం తెంచుకొనగా నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు మనకు అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నేను నాది. మనం అనాల్సింది ఏంటి? నీది నీ కొరకు అనాలి. నీది నీ కొరకు అనాలి. మనం ఏం చేస్తున్నాం? అంతా నాదే, నాకేంటి, నువ్వు ఏ పని చేసినా నాకేంటి. అది లేకుండా మనం ఏదైనా ఆలోచన చేస్తున్నామా? కాబట్టి మరి అది ఊరికి అంటాం మాటల కోసం కాదక్క, రాజకీయంగా మాట్లాడటం కాదు. నిజంగా నాకు వద్దు అన్నప్పుడు నువ్వు నిజంగా మాట కట్టుబడి ఉండాలి. పై మాటలు మాట్లాడేవాళ్ళు 99% మంది ఉంటారు. అర్థమైందా? అది ఓకే. బ్రాహ్మణుడు తన మదిలో నేను నాది అనే మమతాబంధనం తెంచుకొనగా నిశ్చయించుకున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి, నాది ఇది అనేటువంటి పరిస్థితి లేదు. అంటే మొదట మౌనం, రెండోది ఇది. తర్వాత ఆ వెంటనే అతని మనస్సు శాంతి పొందింది. చూడండి ఎంత వెంటనే. ఖట్వాంగుడికి మరి 6 నిమిషాల్లోనే వచ్చింది కదా, వీడికి ఆ క్షణమే వచ్చింది. అంటే ఏమిటి? వీడు ఎంత నిజాయితీతో ఆ ప్రతిజ్ఞలు చేశాడో లోపల ఉన్న పరమాత్మకి తెలిసింది. కట్ చేసేసాడు 2. అంత ఈజీగా వస్తుందిరా నాన్న బ్రహ్మజ్ఞానం. అదే కదా అష్టావక్రుడు చెప్పింది. ఆ తర్వాత సన్యాసం స్వీకరించాడు. అంటే నిజమైన సన్యాసం సుమా. నేను సన్యాసం డ్రెస్సులు వేసుకుని మీతో వచ్చి కోళ్ళు తింటూ మందు తాగుతూ అది సన్యాసం అంటే మరి ఏమో నాకు తెలియదు. అతని మనస్సులో ఒక స్థానం పైన కానీ ఒక వ్యక్తి పైన కానీ అభిమానము ఆసక్తి లేకుండా పోయింది. ఇది కేవలం పరమాత్మ యొక్క లక్షణం. భగవద్గీతలో మనకు చెప్తాడు, ఈ సృష్టి అంతా నేనే చేశాను, కానీ ఏ ఒక్క ప్రాణి మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ తర్వాత ద్వేషం కానీ లేవు. వాళ్ళ కర్మల అనుసారంగా వాళ్ళు వచ్చి జన్మించారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇందులో ఎవరైతే నా గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని నా గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ పట్ల మాత్రం నా దృష్టి ఉంటుందని చెప్పాడు. అంటే మనం స్పెషల్ దర్శనానికి వెళ్ళినట్టు అన్నమాట. అతడు తన మనస్సును, ఇంద్రియాలను, ప్రాణవాయువులను వశం చేసుకున్నాడు. ఎన్ని వశం చేసుకున్నాడు చూడండి. తన మనస్సును, ఇంద్రియాలను, ప్రాణవాయువును కూడా వశం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? మీ అందరికీ ఏం చెప్తున్నాం? నిశ్చల స్థితి, సహజ కుంభకం చెప్తున్నాం కదా. దానిలోకి నువ్వు వెళ్ళినప్పుడు కానీ మనసు ఊరుకులాడ తగ్గదు. ఏ విధంగా నువ్వు బయట గాలి తీసుకున్నావో మనసు ఊగుతుంది, కదులుతుంది. గాలి లేకుండా నిశ్చల స్థితిలో ఉండగలిగితే లోపలని చక్రం తిరగడానికి అది మామూలుగా తణుస్తూ ఉంటుంది, గజపగాయత్రి. దాని గురించి వరే కావద్దు. అది చాలు. బయట ఇంతంత గాలి మెయ్యక్కర్లా. మనం ఇంతంత గాలి ఎందుకు చేస్తున్నాం? ఈ శరీరంతో ఎన్నో పనులు చేయడానికి, ఇంతంత దొరికితే ఇంతంత తినడానికి, తర్వాత గుర్రు పెట్టి నిద్రపోవటానికి, సంసారం చేయటానికి, దోచుకోవటానికి. దీనికి మనకు గాలి వద్దు, నీకు అవసరం లేదు. నీకు పనులేమి లేనప్పుడు నీకెందుకురా గాలి? కాబట్టి ప్రాణవాయువును కూడా, అందుకోసం ఆయన యోగి మహారాజ్ చెప్తాడు, యోగిరాజ్ లహరి మహాశయ, శాస్త్రకారుడు అన్నవాడు ఎవడో అంటే ఎవడైతే తన శ్వాసని అస్త్రంగా చేసుకుని మాట్లాడుతున్నాడో వాడు శాస్త్రకారుడు అని చెప్పాడు. మిగతా వాడు ఎవడు కాదు. ఎందుకంటే ఎవడికి తన శ్వాస మీద ఆధిపత్యం వస్తుందో వాడు రహస్యం విప్పి మాట్లాడగలడు. వాడికి రహస్యం తెలుస్తుంది, వాడే మాట్లాడగలడు. మిగతా వాడు మాట్లాడేవన్నీ ముక్కుకు పట్టుకున్న మాటలు. అర్థమైందా? పుస్తక జ్ఞానం, వాచా జ్ఞానం అవి మాట్లాడటం. అనుభవంతో కూడి శ్వాస మీద ఆధిపత్యం సంపాదించినవాడు, శ్వాసని అస్త్రంగా చేసుకున్నవాడు శాస్త్రజ్ఞ. సాస్కు అస్త్ర బనానాయ, అది చేసినవాడు వాడు.
ఆయన చెప్తాడు, ఇంకా రహస్యం చెప్తున్నా, ఒక 100 రోజుల పాటు 24 గంటలు శ్వాస తీసుకోకుండా ఎవరైతే ఉంటాడో వాడికి ఈ భూమి అధీనం అయిపోతుంది, ప్రపంచం అంతా అధీనం అయిపోతుందని చెప్పాడు. ఒక 100 రోజులు. దాన్ని మనవాళ్ళు ఏం చేశారంటే యోగ పద్ధతిలోకి తీసుకొచ్చి నువ్వు రోజు కొంతనా చేసుకుంటూ ఒక మినిమం 12 సంవత్సరాల పాటు నువ్వు చేస్తే నువ్వు ఆ స్థితికి రాగలిగిన పరిస్థితి అని 12 సంవత్సరాలు పెట్టారు మనకి. ఆయన 100 రోజుల్లోనే తీర్చేసాడు ఫట్ అని. 54 ఏళ్ళకే వెళ్ళిపోయాడు, 55 ఏళ్ళకి. అర్థమైందా? తీసేస్తా, అయిపోయింది. స్వేచ్ఛా ప్రాణి అయిపోయాడు. ఆ విధంగా స్వచ్ఛందంగా తిరగసాగాడు. ఇక ఆయనకి అడ్డు అదిపోయి ఉందిరా, కావాల్సింది లేదు, ఎవరి గురించి భయం లేదు. అమ్మో ఆడు తీసుకొచ్చి మనం కొట్టిస్తాడేమో, మంది లాక్కెళ్ళిపోతారేమో, మాదేమైనా ఉంటే కదా పోవడానికి. అర్థమైందా? స్వచ్ఛందంగా తిరగసాగాడు. భిక్ష కోసం నగరంలోకి కానీ గ్రామంలోకి కానీ వెళ్ళి వస్తూ ఉంటాడు. ఏమీ ఎరగనట్టు, ముట్టనట్టు, పట్టనట్లు, మమకారం లేకుండా సంచరిస్తాడు. బంధాలు తెంచుకున్న పక్షి వలె విహరించసాగాడు. అంటే ఏ విధమైన బంధం లేనటువంటి పక్షి ఎంత ఫ్రీగా తిరుగుతుందో అతను అలా విహంగంలాగా ఉండడం అలవాటు చేసుకున్నాడు. సరే, ఇంతవరకు ఇది అయింది, ఆపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.